Hi, hello, how are you? Welcome back to our channel, Learn English with Miss Neha. Today I came with a new topic, that is active voice and passive voice. First, we're going to discuss about active voice and passive voice. We will discuss about the voice. Voice ante ento చూద్దాం చూడండి. Voice ante ఏంటంటే ఒక రిలేషన్ ని చెప్తుంది. దేనికి? సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి. ఆ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి రిలేషన్ ని చెప్పేదాన్నే వాయిస్ అంటాం. ఈ వాయిస్ లో మనకి మెయిన్ గా టూ టైప్స్ ఉన్నాయి. అవి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సో ఆ టాపిక్ ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో టాపిక్ ని డిస్కస్ చేసే ముందు మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. బికాస్ గ్రామర్ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. సో ఎలా రాయాలి స్టెప్ బై స్టెప్ ఏదైనా కూడా ఆ టాపిక్ ని ఫాలో అవుతున్నప్పుడు కంటిన్యూస్ గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. మీరు ఆ సాల్వ్ చేయగలుగుతారు. ఏదైనా ఎక్సర్సైజ్ లో యాక్టివ్ వాయిస్ లోంచి కానీ పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయడం కానీ, లేకపోతే అదర్ టాపిక్స్ ఏమైనా ఇచ్చినప్పుడు అవి మనకు వచ్చినాయి కాకుండా కొంచెం డిఫికల్ట్ గా ఇచ్చినప్పుడు రూల్స్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం నోట్ చేసుకుని ఫాలో అవుతూ ఆర్ మెమరీలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఇంపార్టెంట్ అనేది ఎక్కడా కూడా మనం మిస్ అవ్వకోకుండా మార్క్స్ అనేవి ఎనీ ఎగ్జామ్ మీరు దానిలోంచి ఏది కూడా మిస్ అవ్వకోకుండా ఉంటారు. సో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లోకి వస్తే యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ద సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ లో దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే యాక్షన్ ఏదైతే చేస్తుందో ఆ థింగ్ ఆ పర్సన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్షన్, డూయింగ్ ద యాక్షన్, దాన్ని ఏమంటాం అంటే యాక్టివ్ వాయిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీనికి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని ఇది యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా అని చెప్పొచ్చు. దాని స్ట్రక్చర్ ఏంటి ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మన ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఐ రోట్ ఏ లెటర్. సో సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఐ. ఏం చేశాడు అక్కడ? యాక్షన్ అనేది రోట్ రాశాడు. నెక్స్ట్ దేంతో రాశాడు అంటే ఆబ్జెక్ట్ అనమాట. అక్కడ ఏం యూజ్ చేశాడు? దేని ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించారు? లెటర్. సో ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చిన దాన్ని సబ్జెక్ట్ ని చెప్పేదాన్ని మెయిన్ గా తీసుకునేదాన్ని ఏమంటాం అంటే మనం యాక్టివ్ వాయిస్ అంటాం అనమాట. నెక్స్ట్ వస్తే పాసివ్ వాయిస్. ఇందాక యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ చెప్తుందని చెప్పాను కదా. పాసివ్ వాయిస్ ఏం చేస్తుందంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని కానీ యాక్షన్ ని కానీ రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని కానీ యాక్షన్ ని కానీ రిసీవ్ చేసుకునే దాన్నే మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. సో సబ్జెక్ట్ వేరు ఆబ్జెక్ట్ వేరు. సో ఆ రిసీవ్ చేసుకునే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మనకి యాక్టివ్ వాయిస్ అనేది సబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే పాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ వర్బ్ యొక్క బీ ఫామ్ అది పాస్ట్ టెన్స్ లో ఉంటే వాజ్ ఆర్ వేర్, ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఈజ్ యామ్ ఆర్, నెక్స్ట్ ఫ్యూచర్ అయితే విల్ ఆర్ షల్. సో ఆ వర్బ్ అనేది ఏ టెన్స్ లో ఉందో చూసుకుని ఇక్కడ వర్బ్ యొక్క బీ ఫామ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ పార్టిసిపల్ అంటే మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా V3 ఫామ్ లోనే ఉండాలి, పాస్ట్ పార్టిసిపల్ లోనే రాయాలి. నెక్స్ట్ ప్లస్ అంటే ఇంకొకటి యాడ్ చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ కి ముందు బై అనేది యాడ్ చేస్తాం. సో స్టార్టింగ్ లో ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి లాస్ట్ లో ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది. ప్లస్ దానికి బిఫోర్ అండ్ ప్రెసిడింగ్ బై సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ దేంతో ఫాలో అవుతుందంటే బైతో ఫాలో అయ్యి వస్తుంది అనమాట. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఐ రోట్ ఏ లెటర్ అన్నాను. ఐ అనేది సబ్జెక్ట్ అన్నాం, రోట్ అనేది వర్బ్ అన్నాం, నెక్స్ట్ లెటర్ అనేది ఆబ్జెక్ట్ అని చెప్పాం. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని ఆ సెంటెన్స్ ని మనం చేంజ్ చేసేటప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ ఏం చెప్పాను? ది లెటర్. సో ఆర్టికల్ తో తీసుకుంది ది లెటర్. సో వర్బ్ ఎక్కడ ఎలా ఉంది? పాస్ట్ టెన్స్ లో ఉంది, రోట్. సో లెటర్ అనేది సింగులర్ కాబట్టి బీ ఫామ్ ఏమవుతుంది? వజ్. ఆ మెయిన్ వర్బ్ ఏంటి? V1 లో రైట్, V3 లో ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది. ఇంకొకటి స్టెప్ ఏం యాడ్ చేయాలి? సబ్జెక్ట్ ముందు బై. ఐ ఏమవుతుందంటే పాసివ్ లో మీగా చేంజ్ అవుతుంది. సో ఇవి మెయిన్ గా ఒకసారి డెఫినేషన్ చూసుకున్న తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం నోట్ చేసుకోవాల్సింది యాక్టివ్ వాయిస్ అనేది మనకి టెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్న రిమైనింగ్ టెన్సెస్ 12 కదా టోటల్ గా, ఆ 12 టెన్సెస్ లోనూ ఉంటుంది యాక్టివ్ వాయిస్. బట్ పాసివ్ వాయిస్ అలా కాదు, ఓన్లీ 8 టెన్సెస్ లో మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం.
సో చూడండి, ఇన్ యాక్టివ్ వాయిస్ ఏ వర్బ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ ద 12 టెన్సెస్, నీటిలో కూడా ఉంటుంది ఆ 12లో. బట్ ఇన్ పాసివ్ వాయిస్ వర్బ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ 8 టెన్సెస్. ఈ వర్బ్ అనేది 8 టెన్సెస్ లో మాత్రమే మనం రాయటానికి యూజ్ అవుతుంది. పాసివ్ వాయిస్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ఎనీ ఆఫ్ ద టెన్సెస్. చూడండి, అవి ఏంటంటే 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్, అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 మనం పాసివ్ లో ఉన్న, అంటే పాసివ్ వాయిస్ లోకి మనం ఆ సెంటెన్స్ ని చేంజ్ చేయలేమన్నమాట. రిమైనింగ్ 8 టెన్సెస్ ని మనం యూజ్ చేసుకుని యాక్టివ్ లోంచి పాసివ్ లోకి చేంజ్ చేయడం అనేది చేయొచ్చు. నౌ హౌ టు కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. చూడండి, దీనిలో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ గా మనం ఏం చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి అండ్ ఆబ్జెక్ట్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. షార్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాశాను. ఏవి అంటే యాక్టివ్ వాయిస్, పివి అంటే పాసివ్ వాయిస్ అనమాట. అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వర్బ్ అనేది ఏ టెన్స్ లో ఉందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అప్పుడు పాసివ్ లోకి మనం చేంజ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ చూసుకుందాం. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ తీసుకున్నాను, వియాన్ రైట్స్ నోవెల్స్ అనే సెంటెన్స్ తీసుకున్నాను. దీన్ని 5 స్టెప్స్ బేస్ చేసుకుని ఎలా యాక్టివ్ లోంచి పాసివ్ లోకి చేంజ్ చేయాలో మీరు చూడండి. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ గా ఎలా అయితే మనం యాక్టివ్ లోంచి పాసివ్ లోకి చేంజ్ చేస్తాం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ గా మనం ఐడెంటిఫై చేయాలి, సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది. ఇక్కడ తీసుకున్న సెంటెన్స్ లో ఇక్కడ డూయింగ్ యాక్షన్ అనేది ఏంటి, వియాన్. సో ఇదేమవుతుంది, సబ్జెక్ట్. అక్కడ యాక్షన్ చేసిన వర్బ్ ఏంటి, ఇక్కడ రైట్. సో ఇదేంటి, వర్బ్. అండ్ రిసీవింగ్, ఆ సబ్జెక్ట్ దేన్ని రిసీవ్ చేసుకుంటుంది, యాక్షన్ ని నోవెల్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది. సో ఇదేమవుతుంది, ఆబ్జెక్ట్. సో దీన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా చేయండి. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ తో మనం స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంటి, నోవెల్స్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి టెన్స్ దేనిలో ఉంది అంటే ఏ టెన్స్ లో ఉందో చూడాలి. ఇక్కడ వర్బ్ మనకి ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి నోవెల్స్ అనేది ప్లూరల్ ఫార్మా సింగులర్ ఫార్మా చూసుకుంటే ప్లూరల్ ఫార్మ్ ఉంది. ప్లూరల్ ఫార్మ్ లో వచ్చినప్పుడు బి ఫార్మ్ మనం ఏం రాయాలి, ఆర్ అనేది రాయాలి. బి ఫార్మ్ అంటే ప్రెసెంట్ టెన్స్ లో బి ఫార్మ్స్ ఏంటి, ఈజ్, యామ్, ఆర్. సో ప్లూరల్ ఫార్మ్ లో తీసుకున్నాం కాబట్టి ఆర్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ స్టెప్ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి అక్కడ స్ట్రక్చర్ ఇచ్చాను కదా, సబ్జెక్ట్ ప్లస్ బి ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ అనేది పాసివ్ లో చేంజ్ చేసినప్పుడు V3 లోనే రాయాలి. రైట్ ఏమవుతుంది, V3 లో రిటర్న్ అవుతుంది. ఇది థర్డ్ స్టెప్. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఈ సబ్జెక్ట్ రాసే ముందు మనం ఒకటి యాడ్ చేయాలని చెప్పాను, ప్రిపోజిషన్, దట్ ఈస్ బై. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, నేమ్ ఇచ్చేసాడు కాబట్టి నేమే రాస్తాం. అదే ప్రొనౌన్స్ ఇస్తే కనుక చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లో ఐ, మీ అయినట్టు హీ, హిమ్ అవుతుంది అట్లా. సో ఇక్కడ వియాన్ అనేది డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం, రాసేస్తున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఇది 1, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. సెకండ్ 1 బి ఫార్మ్ రాసాము టెన్స్ ని బేస్ చేసుకుని. థర్డ్ 1 V3 ఫార్మ్ రాసాం అనమాట ఆ మెయిన్ వర్బ్ కి. ఫోర్త్ 1 ప్రిపోజిషన్ యాడ్ చేసాం. ఫిఫ్త్ 1 ఏం చేసాం, ఈ సబ్జెక్ట్ ఏమైంది, ఆబ్జెక్ట్ అయింది. ఇలా మనం 5 స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతూ యాక్టివ్ వాయిస్ లోంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. స్టెప్స్ చూసాం కదా. స్టెప్స్ చూసిన తర్వాత మనకి టెన్సెస్ ని మెయిన్ గా ఐడెంటిఫై చేయడం వల్ల డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో దానిలో వచ్చేటప్పటికి ఫస్ట్ గా మనం సెకండ్ స్టెప్ లో బి ఫార్మ్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ బి ఫార్మ్ అనేది వచ్చేటప్పటికి ఆ టెన్సెస్ ని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మనం తీసుకున్న అంటే ఈ టేబుల్ ఎలా అంటే మీకు టెన్సెస్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఏ టెన్స్ లో ఉందో ఐడెంటిఫై చేసినప్పుడు ఆ బి ఫార్మ్ ఏంటి అనేది మీరు చూసుకుని రాయడానికి ఈ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ తీసుకున్న మనం ప్రెసెంట్ బి ఫార్మ్ ని తీసుకున్నాం. ప్రెసెంట్ టెన్స్ లో వచ్చేటప్పటికి బి ఫార్మ్ ఏం యూజ్ చేస్తాం అంటే యామ్, ఈజ్, ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేస్తాం. హీ, షీ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేస్తాం. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాం అనమాట.
సో యూ వచ్చినా కూడా ఆర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ బీ ఫార్మ్స్, అంటే ఆ టెన్స్ కనుక జరిగిపోయింది అయితే కనుక బీ ఫార్మ్ ఏమి యూజ్ చేస్తాం, సింగులర్ లో వజ్, ప్లూరల్ లో వర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వస్తే ఫ్యూచర్ ఫార్మ్స్ అన్నమాట. విల్ ఆర్ షల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి బి అనేది యాడ్ చేయాలి, షెల్ బి ఆర్ విల్ బి అనేది యాడ్ చేసుకోవాలి, అది ఫ్యూచర్ ని చెప్తే కనుక ఆ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కంటిన్యూస్. మనం కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ING చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పాసివ్ లో చేంజ్ చేసేటప్పటికి ఇంగ్ ఫామ్ ఏమవుతుందంటే బీయింగ్ గా చేంజ్ అవుతుంది. బికాస్ మెయిన్ వర్బ్ ఎప్పుడు V3 లో రాయాలి కాబట్టి ఇంగ్ అనేది ఏమవుతుందంటే బీయింగ్ గా చేంజ్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళే కొంది మీకు అర్థం అవుతుంది, బట్ ఇది అనేది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. బికాస్ ఇది రూల్ అనమాట. ఇంగ్ వస్తే ఇంగ్ రాయకూడదు, బీయింగ్ రాసి ఆ వర్బ్ ని V3 లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూస్ లో ఉంటే కనుక. నెక్స్ట్ వస్తే పర్ఫెక్ట్ ఫార్మ్స్ అన్నమాట. పర్ఫెక్ట్ బీ ఫార్మ్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటే కనుక హ్యాస్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ప్లస్ బీన్ అనేది యాడ్ చేసి రాయాల్సింది. టేబుల్ నోట్ చేసుకోండి. ఇది అన్నమాట స్ట్రక్చర్ అన్నమాట. మనం ఏదైతే వర్బ్ యొక్క టెన్స్ ని ఐడెంటిఫై చేస్తామో ఆ టెన్స్ ని ఐడెంటిఫై చేసి మీరు సెకండ్ స్టెప్ లో పాసివ్ లోకి చేంజ్ చేసేటప్పుడు అది ఏ టెన్స్ అయితే అవుతుందో దాని యొక్క బీ ఫార్మ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. టేబుల్ 1 తర్వాత టేబుల్ 2. సో ఈ టేబుల్ 2 లో ఏం డిస్కస్ చేస్తామంటే మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ప్రొనౌన్స్ మాత్రం సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ లోకి చేంజ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ గా చేంజ్ అవుతాయి అనమాట. యాజ్ ఈజ్ గా రాయటానికి కుదరదు కొన్ని ప్రొనౌన్స్. అవి ఏంటో చూద్దాం చూడండి. ఐ అనేది వచ్చినప్పుడు మీగా చేంజ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఇక్కడ ఇచ్చేసాం కదా, యాక్టివ్ వాయిస్ లో కనుక ఐ ఉంటే పాసివ్ వాయిస్ లో మీ చేంజ్ అవుతుంది. వి వస్తే కనుక ప్లూరల్ ఫామ్ లో అస్ గా చేంజ్ అవుతుంది. హీ వస్తే హిమ్, షీ వస్తే హర్, దే వస్తే దెమ్, యూ వస్తే యువే రాస్తాం, చేంజ్ అవ్వదు. ఇట్ వస్తే ఇట్టే రాస్తాం, అది చేంజ్ అవ్వదు. సపోజ్ ఎనీ నేమ్ ఆఫ్ ద పర్సన్ వస్తే కనుక అది చేంజ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా మనం పాసివ్ లో రాస్తాం అనమాట. ఈ చేంజ్ అవేవి ఇవి చూసుకుని మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టెన్స్ టేబుల్ అనమాట. అంటే మనకి యాక్టివ్ వాయిస్ లో 12 టెన్సెస్ లోకి ఉంటుందని చెప్పాను. పాసివ్ లో చేంజ్ చేసేటప్పుడు 8 లోకి మాత్రమే చేయగలమని చెప్పాను కదా. సో ఆ టెన్సెస్ ని వాటి యొక్క స్ట్రక్చర్ ని ఎలా చేంజ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం తీసుకుంటే కనుక ప్రెసెంట్ టెన్స్ తీసుకుందాం. సింపుల్ ప్రెసెంట్. సింపుల్ ప్రెసెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, V1 ప్లస్ SR ES ఆర్ IES అనేది. సో దాన్ని మనం పాసివ్ లోకి చేంజ్ చేసేటప్పుడు సపోజ్ మీరు ఇక్కడ టేక్ అనే వర్బ్ ని తీసుకున్నారు. టేక్ ఆర్ టేక్స్. ఇది మనం పాసివ్ లోకి చేంజ్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఐ వస్తే యామ్, హీ ఆర్ షీ వస్తే ఈజ్ అని చెప్పాను, ప్లూరల్ ఫామ్ వస్తే ఆర్ అన్నారు. సో ఈ టేక్స్ అనేది మనం ఈజ్ గాని ఆర్ గాని బీ ఫామ్ యూజ్ చేసుకుని రాసినప్పుడు V3 లో టేక్ ఏమవుతుందంటే టేకెన్ అవుతుంది ఆ సెంటెన్స్. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో తీసుకుంటే కనుక స్ట్రక్చర్ వచ్చేటప్పటికి యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING యాక్టివ్ వాయిస్ లో. సో ఇదే టేక్ అనే వర్బ్ ని తీసుకుని మనం పాసివ్ లోకి చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ ఈలో టేకింగ్ అనేది వచ్చింది. మనం V3 లోకి రాయాలి, అంటే కంటిన్యూస్ ని ING తీసేసి V3 లోకి వర్బ్ ని చేంజ్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ING ఏమవుతుందంటే బీయింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ టేకింగ్ ఏమవుతుందంటే V3 లో టేకెన్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో సబ్జెక్ట్ ఐ వస్తే యామ్, ఈజ్ హీ షీ వస్తే ఈజ్, మీ వస్తే ఆర్ అనేది యూజ్ చేసుకుని రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ వస్తే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇది V3 లోనే ఉంటుంది వర్బ్, సో సేమ్ గా ఉండిపోతుంది అనమాట. సో నో చేంజెస్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం హ్యాజ్ ఆర్ పర్ఫెక్ట్ లో వచ్చేటప్పటికి బీన్ అనేది యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లూరల్ ఫామ్ ఆర్ సింగులర్ ని బేస్ చేసుకుని వస్తుంది, పర్ఫెక్ట్ టెన్స్ ని బేస్ చేసుకుని వస్తుంది. బీన్ అనేది యాడ్ చేసుకుని బీన్ ప్లస్ V3 ఆఫ్ టేక్ ఏంటి, టేకెన్ అనేది తీసుకోవాలి. అంటే నేను ఒకే వర్డ్ ని యూజ్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది ఒకే వర్డ్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ లో ఏమవుతుంది, టేక్ అనేది V2 లో ఏమవుతుంది, టుక్ అవుతుంది. కానీ మనం పాసివ్ లో V3 లోకి రాస్తాం, V2 లోకి రాయం పాస్ట్ టెన్స్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి వజ్ ఆర్ వెర్ గా చేంజ్ అవుతుంది. సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్ అనమాట. సో ఈజ్ వజ్ ఆర్ వేర్ ప్లస్ V3 కదా. సో ఇక్కడ ఏమవుతుంది టేకెన్, was taken or were taken. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పాస్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి కంటిన్యూస్ అనేది ING లో వస్తుంది. was or were ప్లస్ టేక్ V1 ప్లస్ ING కదా. టేకింగ్ అనే దాన్ని మనం ఏ టెన్స్ లో కూడా వచ్చినా కంటిన్యూస్ వచ్చిన వర్బ్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా కూడా బీయింగ్ యూజ్ చేసి V3 లోకి చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ was or were సింగులర్ ని ప్లూరల్ ని బేస్ చేసుకుంటాం, ప్లస్ బీయింగ్
ప్లస్ V3 అంటే ఈ వర్బ్ నే మనం V3 లోకి రాస్తాం. ఎందుకు ఇక్కడ ING ఏమైంది, బీయింగ్ అయింది కాబట్టి టేక్ ఏమవుతుంది, టేకెన్ అవుతుంది. సో ఇట్లా టెన్స్ ని చూసుకుని అది ఏ టెన్స్ లో ఉంది, ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసిన తర్వాత దాన్ని V3 లోకి చేంజ్, అంటే ఈ వర్బ్ అనేది V3 లోకి కామన్ గా రాయాలి కాబట్టి బిఫోర్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి చేద్దాం. ఇక్కడ మెయిన్ గా ING నే ఎక్కువగా మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ING ని ఏం చేయాలని చెప్పి, ING కూడా బీయింగ్ గా చేంజ్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ లోను ప్రెసెంట్ కంటిన్యూస్ లోను చూసుకుని ఆ V3 లోకి చేంజ్ చేయాలంటే బీయింగ్ అనేది ముందుగా రాసి దాన్ని ఆ వర్బ్ ని V3 లోకి చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇంకా మనకి 3 ఉన్నాయి టెన్సెస్ లో, ఆ 3 చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క రూల్ ఏంటంటే, స్ట్రక్చర్ ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3. సో వర్బ్ సేమ్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 అది టేకెన్ అవుతుంది. మనకి ఏంటంటే పర్ఫెక్ట్ లో వచ్చినప్పుడు బీన్ అనేది యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో హ్యాడ్ వస్తే హ్యాడ్, హ్యాజ్ ఆర్ హ్యావ్ వస్తే సింగులర్ ప్లూరల్ ఫామ్ ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. బట్ హ్యాడ్ వస్తే సింగులర్ కి ప్లూరల్ కి సేమ్ గా హ్యాడే రాస్తాం అనమాట. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 టేకెన్, హ్యాడ్ బీన్ టేకెన్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం దీనిలో వచ్చేటప్పటికి 4 ఉంటాయి కానీ 2 యూజ్ చేస్తాం. సింపుల్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా యాక్టివ్ వాయిస్ లో కానీ వర్బ్ ఫార్మ్స్ లో స్ట్రక్చర్ ఏంటంటే వర్బ్ యొక్క విల్ ప్లస్ షల్ ప్లస్ V1 అనమాట. V1 ఏంటి, ఇక్కడ మనం టేక్ కదా, టేక్ తీసుకున్నాం కాబట్టి ఇది. సో V3 లోకి చేంజ్ అయ్యేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ ఏమవుతుందంటే విల్ బి ఆర్ షల్ బి ప్లస్ V3 అవుతుంది. అంటే విల్ బి ఆర్ షల్ బి టేకెన్ V3. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. దీనిలోకి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ కదా, బీన్ అనేది యాడ్ చేసాం. V3 వచ్చేటప్పటికి టేకెన్. పర్ఫెక్ట్ వచ్చినప్పుడు బీన్ యూజ్ చేస్తాం, ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు బీయింగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ టెన్సెస్ ని బేస్ చేసుకుని మనం బీ ఫార్మ్స్ అనేవి రాస్తూ ఉంటాం అనమాట. ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుంటేనే మీరు యాక్టివ్ నుండి పాసివ్ లోకి చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి 5 స్టెప్స్ ఎలా ఇంపార్టెంటో ఈ టెన్స్ టేబుల్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టేబుల్స్ కూడా అయిపోయిన తర్వాత మనకి కొన్ని సెంటెన్సెస్ నెగిటివ్ లో ఇస్తాడు. నెగిటివ్ సెంటెన్స్ అన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, నాట్ వస్తే కనుక అది నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ యాక్టివ్ లో ఇచ్చినప్పుడు మనం పాసివ్ లోకి ఎలా చేంజ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఐ డోంట్ డ్రింక్ టీ అని ఇచ్చాడు. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అనమాట, టీ తాగడం. సో 5 స్టెప్స్ కామనే. మీరు ఫస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయాలి, అలాగే వర్బ్ ఏ టెన్స్ లో ఉందో ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఐ ఉంది, ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి టీ ఉంది. సో ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుతుంది. సో ఆబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ అయింది టీ. అండ్ ఇక్కడ టెన్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. డ్రింక్ అనేది V1 లో ఉంది, అంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఏ ఫామ్ యూజ్ చేస్తాం, ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ అనే బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. టీ అనేది సింగులర్ లోనే తీసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే బీ ఫార్మ్ ఈజ్ అవుతుంది. అండ్ సెంటెన్స్ లో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈజ్ నాట్, టీ ఈజ్ నాట్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి, డ్రింక్. డ్రింక్ ని మన V3 లోకి చేంజ్ చేసినప్పుడు డ్రింక్ ఏమవుతుంది, డ్రంక్ అవుతుంది. నెక్స్ట్ 4th స్టెప్ ఏం చేయాలి, సబ్జెక్ట్ రాసే ముందు ప్రిపోజిషన్ యాడ్ చేయాలి కాబట్టి బై. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ. ఐ ఏంగా చేంజ్ అవుతుంది పాసివ్ లోకి అయినప్పుడు మీ. సో ఇలా నెగిటివ్ ఇచ్చినప్పుడు చేంజ్ చేయాల్సిన సెంటెన్స్. అనదర్ సెంటెన్స్ చూద్దాం. అనదర్ వచ్చేటప్పటికి దే డు నాట్ లెర్న్ మ్యూజిక్. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి దే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మ్యూజిక్ అన్నమాట. సో దేని గురించి అయితే చెప్తుందో అది ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి మనకి టెన్స్ వచ్చేటప్పటికి డిడ్ అనేది మనం దేనిలో యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు టెన్స్ ఏంటంటే పాస్ట్ టెన్స్ లో ఉంది మనకి. సో మ్యూజిక్ ని సబ్జెక్ట్ గా రాస్తాం, ఆబ్జెక్ట్ కాబట్టి అది మ్యూజిక్. సో మ్యూజిక్ ని మనం ప్లూరల్ ఫామ్ లో రాయమనం, అంటే అది ప్లూరల్ ఫామ్ అయినా ఎందైనా కూడా మనం సింగులర్ లోనే బీ ఫామ్ అనేది రాస్తాం. మ్యూజిక్ వజ్ అంటాం, మ్యూజిక్ వేర్ కాదు, మ్యూజిక్ వజ్. నెగిటివ్ లో ఉంది కాబట్టి నాట్, బీ ఫామ్ ఇక్కడ వజ్ అయింది, నాట్. లెర్న్ ఏమవుతుంది V3 లో, లెర్న్డ్. ఇక్కడ మనం యాడ్ చేయాల్సింది ఏంటి, 4th స్టెప్ ప్రిపోజిషన్. దే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ లో దెమ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ బీ ఫామ్ యాడ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ లో
పాస్ట్ పార్టిసిపల్ లో రాసాం, 4th స్టెప్ లో ప్రిపోజిషన్ యాడ్ చేసాం, 5th స్టెప్ లో ఏం చేసాం, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాసాం. నెక్స్ట్ అనదర్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి హీ, ఆబ్జెక్ట్ ఏంటి ఫుట్బాల్. సో ఇది ఏ టెన్స్ లో ఉంది, డస్ అనేది మనకి ప్రెసెంట్ టెన్స్ లోనే తీసుకుంటాం, డిడ్ మాత్రం పాస్ట్ టెన్స్ లో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఫుట్బాల్. ఫుట్బాల్ అనేది మనం సింగులర్ లోనే తీసుకున్నాం, సో ఈజ్ బి ఫార్మ్. నాట్ ఉంది కాబట్టి నాట్, ఈజ్ నాట్. ప్లే కదా మెయిన్ వర్బ్, ఇదేమవుతుంది V3 లో ప్లేడ్. బై 4th స్టెప్, హీ ఏమవుతుంది హిమ్ అవుతుంది. సో ఇలా నెగిటివ్ లో ఇస్తే కనుక యాక్టివ్ లో మీరు పాసివ్ లోకి చేంజ్ చేసేటప్పుడు నాట్ అనేది యూజ్ చేయాలి, అండ్ రిమైనింగ్ 5 స్టెప్స్ అనేది కామన్ గా చేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఇందాక నెగిటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి యాక్టివ్ వాయిస్ లో కనుక 2 ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక మనం ఆ 2 ఆబ్జెక్ట్స్ ని ఎలా పాసివ్ లోకి చేంజ్ చేస్తాం అనేది చూద్దాం. అంటే 2 ఆబ్జెక్ట్స్ ఎలా అంటామంటే ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇంకోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే డైరెక్ట్ గా నౌన్ ఆన్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ కి యాక్షన్ ని రిసీవ్ చేస్తుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకుని మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక సెంటెన్స్ తీసుకుందాం. గీత గేవ్ మీ ఏ గిఫ్ట్. సో గీత అనేది సబ్జెక్ట్, ఇక్కడ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి గిఫ్ట్ అన్నమాట. సో ఇది కూడా ఆబ్జెక్టే. ఇండైరెక్ట్ ఏమిటి ఎవరికి ఇచ్చింది అనేది ఇండైరెక్ట్. సో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ టెన్స్ వచ్చేటప్పటికి V2 లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది, అది కూడా ఐడెంటిఫై. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. ఫస్ట్ గా మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అంటే ఏ గిఫ్ట్. ఏ గిఫ్ట్. సో గిఫ్ట్ అనేది సింగులర్ ఫామ్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో అది ఏమవుతుంది వజ్. ఏ గిఫ్ట్ వజ్. ఇక్కడ గేమ్ ఏమవుతుంది V3 లో గివెన్. ఇక్కడ మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసేటప్పుడు గివెన్ టు మీ ప్లస్ ఏంటి అక్కడ యాడ్ చేస్తున్నాం మనం 4th స్టెప్ లో బై. బై ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి గీత వస్తే అంటే నేమ్ వస్తే నేమే అన్నాను కదా గీత. సో ఇది ఫస్ట్ మోడల్ అన్నమాట. పీవీలో 1 మోడల్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంది. సెకండ్ మోడల్ లో తీసుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇది ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ లో ఉన్న ఐ ఆబ్జెక్ట్ లో మీ అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న మీ సబ్జెక్ట్ లో ఏమవుతుంది ఐ అవుతుంది. ఐ. సో పాస్ట్ టెన్స్ లో ఉంది కదా, ఇక్కడ ఐ వాజ్ వర్బ్ యొక్క V3 ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ గివెన్. ఇప్పుడు ఇక్కడికి మనకి ఏమొస్తుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేసాం, మెయిన్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం ఏ గిఫ్ట్. ఐ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ బై గీత. సో ఫస్ట్ కనుక మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ తో రాస్తే సెకండ్ ఆబ్జెక్ట్ రాసేటప్పుడు 2 అనేది యాడ్ చేస్తాం అనమాట. సో ఇట్లా 2 మోడల్స్ లోకి మనం రాయొచ్చు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ గానీ ఇండైరెక్ట్ అంటే 2 ఆబ్జెక్ట్స్ కనుక మనకి యాక్టివ్ వాయిస్ లో కనుక ఉంటే పాసివ్ లోకి చేంజ్ చేసినప్పుడు ఈ 2 మోడల్స్ యూజ్ చేసుకుని మనం ఆన్సర్ చేసిన ఏదైనా రైట్ అవుతుంది. 4 కేసెస్ లో థర్డ్ వన్ వచ్చేటప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం క్వశ్చన్ WH క్వశ్చన్స్ వచ్చే వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. మన వీడియోలో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది, అది ఫాలో అవ్వండి, మీకు అది కూడా ఇంపార్టెంట్. మనం చాలా వరకు ఏమనుకుంటాం అంటే బేసిక్స్ తెలియకపోతే గ్రామర్ చేయడానికి కుదరదు, డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనుకోవడం కుదరదు. సో బేసిక్ కూడా మనకు తెలియాలి. సెంటెన్సెస్ అంటే ఏంటి, ఎన్ని కైండ్స్ ఉన్నాయి, అది ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది కూడా మనం చూడాలి. సో ఇక్కడికి వస్తే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో మనకి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ ఉంటాయి అండ్ క్వశ్చనింగ్ వర్డ్స్ WH క్వశ్చన్స్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే కనుక బిగినింగ్ విత్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తో వచ్చే క్వశ్చన్స్ ను మనం కొన్ని చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే డూ దే ప్లే క్రికెట్. దీన్ని చూడండి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లో వచ్చేటప్పటికి హెల్పింగ్ వర్బ్ తోనే స్టార్ట్ చేస్తాం అనమాట. ప్రెసెంట్ టెన్స్ తీసుకున్నాం, ఇక్కడ మనం డూ అనేది తీసుకున్నాం, కానీ ఆబ్జెక్ట్ క్రికెట్ ఉంది కాబట్టి బీ ఫామ్ ఏమవుతుందంటే ఈజ్ అవుతుంది. ఈజ్ క్రికెట్. V3 లో చేంజ్ అయ్యేటప్పుడు ప్లే ఏమవుతుంది ప్లేడ్ అవుతుంది. ఇక్కడ ప్రిపోజిషన్ అనేది కామన్ బై అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు దే ఇచ్చాడు కాబట్టి దే ఏమవుతుందంటే దెమ్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే కనుక కెన్ షీ సింగ్ ఏ సాంగ్ పాసిబిలిటీ. ఇక్కడ సో కెన్ వస్తే కెన్ హెల్పింగ్ వర్బే రాస్తాం,
కానీ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఏ సాంగ్ తీసుకున్నాం అనమాట. కెన్ ఏ సాంగ్, ఇక్కడ వర్బ్ అనేది సింగ్ కదా, సింగ్ ఏమవుతుంది V3 లో సంగ్. అండ్ మనం ఇక్కడ బై అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి బై, ఇక్కడ షీ ఏమవుతుంది హర్ అవుతుంది అనమాట, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ వర్డ్ ఏమంటే హెల్పింగ్ వర్బ్ ఎలా ఉందంటే విల్, అంటే ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తుంది. విల్ షీ స్టాప్ నాయిస్ అన్నాడు, విల్ వస్తే విల్. నెక్స్ట్ విల్ చూడండి విల్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంటి నాయిస్ తీసుకున్నాం. విల్ ఆర్ షెల్ వస్తే బీ ఫామ్ యూజ్ చేయాలని చెప్పాను కదా, సో వర్బ్ కి ముందు వస్తుంది అనమాట బీ ఫామ్. విల్ నాయిస్ బీ. స్టాప్ అనే వర్బ్ ఏమవుతుంది V3 లో స్టాప్డ్. బై సబ్జెక్ట్ కి ముందు బై యూజ్ చేస్తాను, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి నేను అలా అన్నాను. చూడండి ఇక్కడ ఇది సబ్జెక్ట్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి సో షీ ఏమవుతుంది హర్ అవుతుంది. సో ఇలా ఇంట్రాగేటివ్ లో వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు చేంజ్ చేయాల్సిన సెంటెన్సెస్. బిగినింగ్ విత్ హెల్పింగ్ వర్డ్స్ తర్వాత బిగినింగ్ విత్ క్వశ్చన్ వర్డ్స్. బిగినింగ్ విత్ క్వశ్చన్ వర్డ్స్ లో ఒక 2 సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వెన్ డిడ్ షీ కంప్లీట్ ద వర్క్. ఇది క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది అనమాట. క్వశ్చన్ వర్డ్ ఏంటి మనకి ఇక్కడ వెన్. సో ఇక్కడ క్వశ్చన్ వర్డ్ అనేది చేంజ్ అవ్వదు, క్వశ్చన్ వర్డ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం. వెన్ వస్తే వెన్. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ ఏది చూద్దాం, అండ్ ఏ టెన్స్ లో ఉందో చూద్దాం. సో సబ్జెక్ట్ ఏంటి షీ, ఆబ్జెక్ట్ ఏంటి ద వర్క్. ఇక్కడికి వచ్చేటప్పటికి డిడ్ వస్తే V1 లోనే ఉంటుంది వర్బ్ ఫామ్, డిడ్ మాత్రం పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ గా ఐడెంటిఫై చేయాలి. సో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి ద వర్క్, టెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఆబ్జెక్ట్ కి ముందు మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ సేమ్ క్వశ్చన్ వర్డ్ యూజ్ చేస్తాం, బీ ఫామ్ రాయాలి పాస్ట్ టెన్స్ యూజ్ చేసుకుని. వర్స్ ఆబ్జెక్ట్ ఏంటి ద వర్క్, అండ్ వర్బ్ ఏంటి ఇక్కడ కంప్లీట్. కంప్లీట్ ఏమవుతుంది V3 లో కంప్లీటెడ్, ప్రిపోజిషన్ యాడ్ చేస్తున్నాం బై. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి షీ కాబట్టి షీ ఏమవుతుంది ఇక్కడ హర్ గా చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. రిమైనింగ్ క్వశ్చన్ వర్డ్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం, కానీ హూమ్ కానీ హూ కానీ వస్తే మాత్రం చేంజ్ అవుతుంది. హూమ్ వస్తే హూగా, హూ వస్తే బై హూమ్ గా చేంజ్ చేసి రాస్తాం. సపోజ్ క్వశ్చన్ లో హూ ఇచ్చాడు, మన ఆన్సర్ లో రాసేటప్పుడు బై హూమ్ అంటాం. బట్ హూమ్ వస్తే మాత్రం బై హూ అనకూడదు, హూ అని రాయాలి. చూడండి ఇక్కడ హూమ్ వచ్చింది కాబట్టి హూగా చేంజ్, ఇది ఒక్కదానికే మనకి చేంజెస్ ఉంటాయి. రిమైనింగ్ క్వశ్చన్ వర్డ్స్ అన్ని కామన్ గా యాజ్ ఇట్ ఈజ్ గా అదే రాదు. హౌ వస్తే హౌ, వెన్ వస్తే వెన్, అవి సేమ్ గా రాసేస్తాం. వేర్ వస్తే వెన్. సో ఇక్కడ కూడా డిడ్ అనేది ఇచ్చాడు అంటే పాస్ట్ టెన్స్. ఇక్కడ వర్బ్ ఏంటి సి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ అనేది మనకి ఏమి ఇవ్వలేదు, జస్ట్ సబ్జెక్ట్ ఒకటే ఇచ్చాడు. చూడండి ఇక్కడ సో హూమ్ వస్తే హూగా రాస్తాం. పాస్ట్ టెన్స్ లో బీ ఫామ్ ఏమవుతుంది డిడ్ వజ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వర్బ్ తో స్టార్ట్ చేస్తున్నాం. వర్బ్ ఏంటి ఇక్కడ సి. సి ఏమవుతుంది V3 లో సీన్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి హీ కాబట్టి హిమ్ గా చేంజ్ అవుతుంది ఆబ్జెక్ట్ లో. సో ఇది ఈ సెంటెన్స్ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. హూమ్ వస్తే హూ అవుతుంది, హూ వస్తే బై హూమ్ గా క్వశ్చన్ వర్డ్ ని చేంజ్ చేసి రాయాల్సి ఉంది. వాళ్ళ ఆబ్జెక్ట్ లేకపోతే మనం ఏం చేసాం వర్బ్ తో స్టార్ట్ చేసాం హెల్పింగ్ వర్బ్ తర్వాత. సో ఇట్లా ఈ సెంటెన్స్ అనేది చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ 4th స్పెషల్ కేసెస్ లో వచ్చేటప్పటికి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ అనేది ఏంటంటే ఆ సెంటెన్స్ ఎలా చెప్తుందంటే మనకు ఒక అడ్వైస్, సజెషన్ అండ్ రిక్వెస్ట్ అలా ఇస్తున్న సెంటెన్సెస్ ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం, కమాండ్ అలా. ఆ సెంటెన్సెస్ లో ఏంటంటే కంటైనింగ్ ఆబ్జెక్ట్ ఆర్ ఒక ఆర్డర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటే ఒక ఆర్డర్, ఆబ్జెక్ట్ లేకపోతే ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. ఆర్డర్ ని బేస్ చేసుకుని మనం సెంటెన్సెస్ రాస్తాం. సో 5 స్టెప్స్ అనేవి రిమైనింగ్ వాటికి యూజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్డర్ ని బేస్ చేసుకుని రాస్తాం. ఫస్ట్ సెంటెన్స్ మనం ఏం తీసుకున్నాం అంటే విత్ ఆబ్జెక్ట్ తో ఉన్న సెంటెన్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇలా ఇచ్చేసాడు ఓపెన్ ద డోర్ అని. ఎవరిని ఓపెన్ చేయ, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ ఇచ్చాడు అంతే. ఆ డోర్ ని ఓపెన్ చేయను, అక్కడ సబ్జెక్ట్ ఎవరైనా అవ్వచ్చు. సో దీన్ని రాసేటప్పుడు ఆబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ లేకపోతే రాసేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే లెట్ అనేది యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ లేకపోతే మనం ఏం యూజ్ చేయాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే లెట్. సో ఇక్కడ నెక్స్ట్ సబ్జెక్ట్ లేకపోయినా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ గా రాసాం. ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఇంపరేటివ్ లో వచ్చినా ఫ్యూచర్ లో వచ్చినా బి అనేది యూజ్ చేస్తాం వర్బ్ కి ముందు. ఇక్కడ వర్బ్ ఏంటి ఓపెన్. ఓపెన్ V3 లో ఏమవుతుంది, పాసివ్ లో ఏ మెయిన్ వర్బ్ కంపల్సరీ V3 లో రాయాలి, ఓపెన్ అవుతుంది. లెట్ ద డోర్ బి ఓపెన్. ఇలా ఈ ఆర్డర్ లో చేంజ్ చేసి రాస్తాం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి అనదర్ థింగ్, వితౌట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ మనం తీసుకున్న సెంటెన్స్ సబ్జెక్ట్ కూడా స్లీప్ వెల్ అంటున్నాం. ఇక్కడ ఒక అడ్వైజ్ గా తీసుకోవచ్చు. సో యూఆర్ అనేది కామన్. ఇది అడ్వైజా, రిక్వెస్టా, లేకపోతే ఆర్డరా, సజెషనా, ఇది అనేది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్లీప్ వెల్ అనేది యాక్చువల్ గా సెంటెన్స్ ని బేస్ చేసుకుంటే ఒక అడ్వైజ్, ఒక సజెషన్ గా తీసుకుంటాం మనం. సో ఇక్కడ యూఆర్ అనేది తీసుకున్నా అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్టు లేదు, చెప్తున్నాం స్లీప్ వెల్ అని. సో దానికి వచ్చినప్పుడు యూఆర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మన ఇష్టం అనమాట. దీన్ని మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం ఈ సెంటెన్స్ ని దాన్ని బేస్ చేసుకుని రాసుకుంటాం. సో అడ్వైజ్ గా తీసుకున్నాను నేను. ఇక్కడ అక్కడ వర్బ్ అడ్వైజ్డ్ అవుతుంది కాబట్టి అది V3 లో రాసాం అనమాట. అడ్వైజ్డ్ వర్బ్ లేదు కదా అక్కడ, అంటే స్లీప్ వర్బ్, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వితౌట్ ఆబ్జెక్ట్ లో ఇది కామన్ అయిపోతుంది. ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది కామన్ గా రాస్తాం. ఆ సెంటెన్స్ ని చేంజ్ చేయమన్నమాట. యు ఆర్ అడ్వైజ్డ్ టు ఆర్ యు ఆర్ సజెస్టెడ్ టు స్లీప్ వెల్. స్లీప్ వెల్ అనేది ఏం మాది, అదే వర్బ్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఇది కామన్ గా వచ్చేస్తుంది. ఆర్డర్ కంటైన్ అయి ఉంటుందని ఫస్టే చెప్పాను. ఇంపరేటివ్ సెంటెన్స్ కంటైనింగ్ ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ వచ్చింది కదా, సబ్జెక్ట్ లేదు, ఆర్డర్ ఏంటి లెట్. ఇక్కడ బి అనేది యూజ్ చేస్తున్నాం వర్బ్ కి ముందు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఆర్డర్ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, చెప్తున్నాం. ఇది స్లీప్ వెల్ అనేది కొన్ని ప్రోవర్బ్స్ కానీ ట్రూల్స్ కానీ కొన్ని సెంటెన్సెస్ కానీ మనం చేంజ్ చేయమన్నమాట. సో స్లీప్ వెల్ అనేది అన్ని మనం చేంజ్ చేయం, కానీ ఇక్కడ మాత్రమే మనం యు ఆర్ సజెస్టెడ్ ఆర్ యు ఆర్ అడ్వైజ్ ఇక్కడ V3 లో రాస్తాం కదా. సో ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా స్లీప్ వెల్ అనేది మనం రాస్తాం. సో ఈ 4 కేసెస్ లోంచి ఎగ్జామినేషన్ లో ఏదో ఒకటి అడుగుతాడు. ఫస్ట్ వన్ మనం ఏం చేసుకున్నాం, నెగిటివ్ లో నేర్చుకున్నాం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఎలా చేంజ్ చేయాలో రాసుకున్నాం. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇంటరోగేటివ్ లో హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం, అలాగే క్వశ్చనింగ్ వర్డ్స్ కూడా నేర్చుకున్నాం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో ఆర్డర్, ఎలాంటి ఆబ్జెక్ట్ ఉంటే గనక, ఆబ్జెక్ట్ లేకపోతే గనక ఎలాంటి ఆర్డర్ లో మన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి రాయాలనేది నేర్చుకున్నాం. దిస్ ఈస్ అబౌట్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. Thank you for watching our videos and subscribing our channel.